ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, జీవాధిపతి, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాదాలు చెంతకు వస్తున్నాం నాయన. బైబిల్లో ఈ మాటను మధ్యలో పెట్టారు. నిజంగా మధ్యగా ఉన్న వచనం ఎంతో విలువైనది. మధ్య మన సెంటర్ అనేది లేకపోతే మేము నిలబడలేము. సెంటర్ అనేది లేకపోతే ఎటు వెళ్ళాలో మాకు తెలియదు నాయన. మేము ఏ విధంగా కొనసాగాలన్నా మిడిల్ పాయింట్ అనేది మాకు అవసరం. కాబట్టి మధ్యలో పెట్టిన ఈ విషయాన్ని బట్టి ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి. నా అవసరం బలహీనుడు పరిశుద్ధాత్మడా పూర్తిగా మీ అధికారానికి అప్పగించుకుంటున్నాం. మనందరం మీ ఆత్మ ఎక్కడ ఉన్నప్పుడు మీ మాటలు చెవి యొక్క వారంగా, హృదయం ఇచ్చే వారంగా బలపరచండి. వాక్యం ద్వారా మా హృదయాన్ని దెబ్బలు చేసి మీరు ఆవిసిద్ధపరచమని వచ్చే వారందరూ ఏకాగ్రత కలిగించండి. శ్రద్ధగా నీ మాటలు బుద్ధిగా విని దైవికంగా బలపడి అభిషేకం మాకు దయచేయండి. జరుగుతున్న సండే స్కూల్ కూడా ఘనంగా జరిగించమని, అనేక మంది రావాల్సిందిగా సకాలం నడిపించి మేలు చేతులు నిలబెట్టి మహిమ పొందాలి. వాక్యం ద్వారా అనేక అనుభవాలు మాకు నేర్పించమని, మీ స్థాయిలోకి ఎదగలిగే భాగ్యం మాకు ఇమ్మని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. దేవునికే సకల మహిమ ప్రభావములు కలుగును గాక. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8వ వాక్యం. దేవునికి స్తోత్రం. 118 అంటే 1188 వచనాలు ఉన్నాయి బైబిల్లో. ఏంటంటే 1100, అందులో సగం 500 సిల్లర్ వస్తుంది. అంటే ఈ 118 8కి ముందు కొన్ని వచనాలు ఉన్నాయి, 118 తర్వాత కొన్ని వచనాలు ఉన్నాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇది బైబిల్ అంతట్లో మధ్య వచనం. ఏం పెట్టాడు మధ్యలో చూడండి. అక్కడ మనుష్యులను చూడమాట, మనుష్యులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట. తర్వాత మళ్ళీ ఏముంది? మనుషులు ఎవరు, రాజులు ఎవరు? ఇద్దరు ఒకటే. కానీ ఒక ఆధిక్యత, ఒక బాధ్యత, ఒక భారం, దేవుడు ఒక ఘనత ఇచ్చిన వారు ఎవరంటే రాజులు. దేవుడి స్తోత్రం. రాజులు అని చెప్పేసి వాళ్ళకేమీ ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇంకా టెన్షన్ ఎక్కువ, వాళ్ళకే ప్రమాదం ఎక్కువ, వాళ్ళకి అధికారాలు ఎక్కువ, వాళ్ళకి శ్రమ కూడా ఎక్కువ. ఎందుకంటే ప్రజలు అనేవారు మరి ఎలాగో బ్రతికించు, రాజులు అనేవారు అనేకుల్ని బ్రతికించాలి, వారు చనిపోవాలి. నాకేమనిపించలేదు మిమ్మల్ని చూసి. నాకు ఆమె అంటలేదంటే ఎవరోనే ఇదేం కలపరా బాబా. దేవునికి స్తోత్ర. సంతోషంగా ఉండండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె హల్లెలూయా. చిన్నపిల్లలా అన్ని చెప్పని చెప్పించుకుంటే ఎలాగండి? మీరే చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులకి ప్రమాదం ఎక్కువ, మనుషులకి ప్రమాదం ఎక్కువ. ఇది యుద్ధం వచ్చిన ముందు ఎవరు ముందు ఉంటారండి? రాజులు. కాబట్టి రాజు తాను బ్రతకాలి, ప్రజలను బ్రతికించాలి. అవసరమైతే తాను చనిపోయినా సరే ప్రజలు మాత్రం తప్పించుదురు గాక. కానీ ఇద్దరు కూడా ఒకటే. ఇక్కడ యెహోవా కన్నా వీళ్ళు ఎవరు ఎక్కువ కాదు. మనుషులైనా, రాజులైన, అధికారులైనా వీరిని దేవుడు ఏర్పాటు చేశాడు, కానీ వీరు మాత్రం నమ్మదగిన వారు కాదు. ఆమె చెప్పండి. అలా వింటూ ఉండకూడదండి. అవును ఆమె నేను మాట్లాడుతున్నాను మీ స్టైల్లో కాదు. మీ దగ్గరికి చూడండి, నాతో పాటు ఒకసారి చూడండి. మీ ఇంటికి వచ్చానో చెప్తున్నారు మీరు. మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఎందుకు వస్తుంది కోపం? వస్తుందని మీరు ఏమన్నా దేవుడికైనా వస్తుందని కోపం రావడానికి? ఎందుకని? అర్థమైంది కదా. ఆయన కోపం రాక చూసుకోండి. దేవుడికి స్తోత్రం కలగా. మరోసారి సడన్ గా వాక్యం ఎక్కువ శాతం నేను ఎన్నో కానీ సడన్ అయినప్పటికీ అసలు మదనపల్లి రాజశేఖర్ గారు అంటేనే ఎవరికైనా దడదలు. ఆయన వాక్యం అంతా దేవుడు నాకు వాడుకున్నాడు. దేవుడి స్తోత్రం. అబ్బాయి గారు ఇంకా పవర్ఫుల్. ఏం చెబుతాడు కుర్రలో ఏంటి, ఎలా ఉంది, నాన్నగారు అభిషేకం ఉందా, వేరే అభిషేకం వచ్చిందా అని చూసి అలా ఓపెన్ చేశానండి. చేసేసరికి ఆయన వాక్యం చెబుతున్నాడండి. ఏమైంది మీకు? ఏకీపించకపోతే మీలో పరిశుద్ధాత్మ లేనంటే. కాబట్టి దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు మీరు ఏకీపించకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో లేడు. కాబట్టి మీరు ఏకీపిస్తే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో. పరిశుద్ధాత్మ లేకుండా మీరు పరలోకం వెళ్ళలేదు. మధ్యాకాశం వచ్చిన వెళ్ళడానికి మీరు మాకు రూపాంతరము చెందలేరు. అంటే ఎక్కడైనా ఉంటే ఏం చెప్తాం? కొంత తోలగా కొంతకాలం కొలిసిట్టే. దేవుడి స్తోత్రం. ఈ కర్మ సేవకులకు ఉండకూడదు. ఏమంటే పైనుంచి ఇచ్చిన అభిషేకాన్ని, పైనుంచి ఇచ్చిన మెటీరియల్ ప్రభువుకు అందించడానికే సమయం సరిపోదు. కాబట్టి దానికి సంఘం పెట్టి మనందరం ఏం చేయాలంటే సహకరించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ మనుషులైన, రాజులైన, అధికారులైన అందరూ కూడా నమ్మదగిన వారు. అవునా కదండి? ఇంకొక మాట హబక్కు గ్రంథంలో ఉంటుంది. నీ కౌగిట్లో పండుకుని ఉన్న
భార్యనైనా భర్తనైనా కూడా నమ్మకూడదు. ఇంకొక మాట యెషయా గ్రంథం 3లో ఉంటది, నాసికారంధ్రములో జీవము కలిగిన దేన్ని కూడా మనము ఏం పాస్టర్ నమ్మకూడదు అంటే అవును మనం నమ్మకూడదు. ప్రభు కన్నా ఎక్కువ నమ్మకూడదు. దేవుని స్తోత్రం. నమ్మకూడదు ఎలా కలిసి ఉండాలి, నమ్మాలి. ఎవరిని ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఎవరిని దేవుని కన్నా ఎక్కువ ఎవరిని నమ్మేమా మనం దెబ్బతింటాం. దేవుని స్తోత్రం. బైబిల్ మాట ఏమంటే అబద్ధం అండి. ఎక్కువ శాతం ఏంటంటే మనం మనుషులు గుడ్డిగా నమ్ముతాం, దేవుడేమో కొంచెం ఆచితూచి నమ్ముతాం. అసలు మనం బాగొట్టేది ఎవరంటే మనుషులే. కానీ మనుషులు గుడ్డిగా నమ్మినట్టు మానేసి దేవుని గుడ్డిగా నమ్మితే అబ్రహాము లాగా మనం దేవుని ఆశీర్వాదం వారసులం అవుతాము గాక. అబ్రహాం దేవుని గుడ్డిగా నమ్మాడా నమ్మలేదండి? చెప్పండి, ఎలా నమ్మాడు? అడిగా మీరు ఎవరండి, హలో ఓటీపీ చెప్తానండి 2376 అయిపోయింది, మొత్తం ఖాళీ. దేవునికి స్తోత్రం. ఓటీపీలు కూడా అడగట్లేదు, వీడియో కాల్ వస్తుంది, అలా చూసుకుంటున్నాం. చూసుకునే అందరూ అడుగుతున్నారు, ఏంటి మా ఇంట్లో కూడా బాగా మాట్లాడుతున్నారని సంతోషంతో పిచ్చిమొఖంతో సమాధానం చెప్పేస్తున్నాం. మన అమౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. ఏమైపోయింది? మన కళ్ళు స్కాన్ అయిపోతున్నాయి, మన వాయిస్ స్కాన్ అయిపోతుంది, మన ఫేస్ స్కాన్ అయిపోతుంది, అన్ని స్కాన్ అయిపోతున్నాయి. అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమండి, మనం మాట్లాడకపోతే ఎలా మాట్లాడించాలో లోకాధికారికి బాగా అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. అలాంటి చోట్ల మిమ్మల్ని కాదు, ప్రజలు బాగా స్పందిస్తున్నారు. ఈ రోజున జీవాధిపతి చేసే చాలా మంది ఇంకా స్పందించిన వారు కొందరైతే, జీవాధిపతిని కలిగిన వారు కొంతమంది ఆయన జీవానికి కదిలించబట్టలేదు. ఇద్దరు ప్రమాదమే. మారు మనసు పొందుదుము కాక. చెప్పండి, చేతుల పైకి దోసరిగా మీరుగా దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ మనుషులు నమ్ముకుంటే కంటే రాజు యెహోవాను ఆశ్రయించిన మేలు అంటాడు యేసయ్య. ఏంటంటే అంతే మరి. వాస్తవం ఎప్పుడు వగరుగా ఉంటుంది, సత్యం ఎప్పుడు సబ్బుగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు ఆవకాయ పచ్చలాగా అన్ని పరుగులు పెట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. సబ్బుగా ఉన్నా రుచికరంగా లేకపోయినా దేవుని వాక్యము ఎంతో మనకి విలువైనదండి, మనకి ఆశ్రయించేది, బలపరిచేది. కాబట్టి ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయంలో ఎందుకు మరి మనుషులు నమ్ముకొనకూడదు, ఎందుకు రాజులు నమ్ముకొనకూడదు అంటే, నమ్ముకోకూడదని కాదు, నమ్మకం ఉండాలి. కానీ యేసయ్యని మించిన నమ్మకము ఎవరి మీద పెట్టుకోకూడదు గాక. ఎందుకని వారు నమ్మదు. ఎందుకంటే ఏ మనుషులు భూమి మీద ఎవరు కాదంటండి, నమ్మదైన వారు కాదు. మనము నమ్మదగిన వారమైన యేసయ్య మనల్ని ఎంతో ప్రేమించాడండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చూడండి, మనుషుల్ని మనం నమ్మకూడదు కదా, యెహోవాను ఆశ్రయించాలి కదా. మరి యెహోవాను ఆశ్రయించాలని మరి ఏం చూసుకోవాలి? యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు కదా. మరి యెహోవాను ఆశ్రయించడం ఎట్లు? అసలు యెహోవాను ఆశ్రయించాలంటే చర్చకు రావాలని ఎలా రావాలి? రూట్ తెలియాలి, అవునా కదండి. కాబట్టి యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నాడు ఆయన. మరి యెహోవాను ఆశ్రయిస్తే ఎలా ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయిస్తే మేలు? అసలు ఆశ్రయిస్తున్న మనకి తెలియవలసిన విషయాలు ఏంటి చెప్పండి. ఇలా సందర్భం ఏంటి? యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకుంటే కంటే రాజును నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట. మరి ఇప్పుడు ఎలా ఆశ్రయించాలి? ఆశ్రయిస్తున్నా ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ప్రాఫిట్ మనకు తెలుసు, కానీ ఏంటంటే మనకి వ్యవసాయం చేయడమే తెలియదు. వచ్చిన పంటను ఎలా అమ్ముకోవాలో మనకు బాగా తెలుసు, ఏ మార్కెట్లో తీసుకెళ్ళిపోవాలో, ఏ కథ అన్నీ మనకు తెలుసు. కానీ పంట పండించడమే కష్టం, అవునా కదా. అందుకే సహోదరులారా, మీరు వ్యవసాయదారుని చూడమంటాడు. విలువైన భూఫలం మీద ఓపికతో ఎలా కనిపెట్టుకుంటున్నాడో ఈరోజు క్రైస్తవులు మీరు మనం ఎవరి కడవరి వర్షం కురిపించే లోపుగా మనం శ్రద్ధగా ఆయన కొరకు కనిపెట్టుకుందాము గాక. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవాను ఆశ్రయించిన మేలు అంటున్నారు. కాబట్టి యెహోవాను ఆశ్రయిస్తూ మనం ఏం తెలుసుకోవాలి, ఎలా ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది? రండి రెండు మాటలు చదువుకుందాం ఈ సంఘంలో. మొదటి మాటగా సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం చక్కటి మాట. 7వ వాక్యం చదువుదాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతడి రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు.
నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టారు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెబుతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకు మనుషులు నమ్ముకోకూడదు, ఎందుకు రాజు నమ్ముకోకూడదు అంటే మనుషులు రాజులు అందులో సేవకులు కూడా వచ్చేసారు. ఇక్కడ సమయల్ పాస్టర్ గారు చిన్నవాడండి, చెప్పండి, అభిషేకం వాడు. కానీ దావీదు అన్నగారులు దావీదు కోసం ఆ బెత్లెహేములో ఉన్న యెషయి ఇంటికి వెళ్ళమన్నాడు. దావీదు లేడు అక్కడ. కానీ ఇతడే అడగలేదు. కానీ ఇతడైతే సూపర్, ఇతడైతే క్లాసు, ఇతడైతే మాసు, ఇతడైతే బేసు అని ఒక్కొక్కరిని ఊహించేసుకున్నాడు రాజుగా. కానీ దేవుడు రిజెక్ట్ 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 అని అందరినీ ఇచ్చేస్తాడు. తీరా బాగుంటాయిపోయి ఇదే సూపర్ అనుకుంటా ఉంటే లే నేను అతను త్రోసివేసి అని చెప్పేసి ఒకరి గురించి. అవునా కదా? ఇక్కడ నేను అతన్ని త్రోసివేసి సమయ పాస్టర్ చూడండి, ఇక్కడ మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఈ రోజున యెహోవాను ఆశ్రయిస్తున్న మనకు మేలు కలగాలంటే ఏమండి, మనుషులు లక్ష్య పెట్టే వాటిని మనం లక్ష్య పెట్టదుముగాక, యేసయ్య లక్ష్య పెట్టే వాటినే లక్ష్య పెట్టదుముగాక. ముందు మన లక్ష్యం ఏమై ఉండాలి? ఫస్ట్ పాయింట్. ఎవరు రాసుకున్నారు? భక్తులు ఎవరైనా మంచిది. దేవుని స్తోత్రం. కాబట్టి యెహోవాను ఆశ్రయిస్తున్న మనకి మేలు కలగాలంటే మనుషులు లక్ష్య పెట్టే వాటిని లక్ష్య పెట్టకూడదు. మనం దేవుడు లక్ష్య పెట్టే వాటిని లక్ష్య పెట్టాలి. దేవునికి స్తోత్రం. మరి మనుషులు ఏం లక్ష్య పెడతారు? పై రూపాన్ని లక్ష్య పెడతారు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టారు కాక. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. మరి రోజున హృదయం మనకు కనపడదు కదా అని కనపడుతుంది. ముందు దేవుని ఆశ్రయిస్తున్న మనకి మేలు కలగడానికి ఖచ్చితంగా ఏమండి దేవుని మనసుతో మనం ఉంటే ఆ యొక్క ప్రార్థన ప్రిపరేషన్ కలిగి ఉంటే ఖచ్చితంగా ఎవరి హృదయం ఎటువంటిదో తెలియచేయండి. ఆయన చాలా సింపుల్. అది మరి దాని వివేచన వారు అంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ సమయాలు ఏమండి కొంచెం ఇక్కడ ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే కొంచెం మానవ పద్ధతుల ప్రకారం సమయాలు పాస్టర్ గారు కూడా ఏమంటే దేవుని పని మీద వచ్చిన దేవుడి మనిషి అయినా అభిషేక్తుడు అయినా మనుషులు లక్ష్య పెట్టి వాడిని లక్ష్య పెట్టినప్పుడు దేవుడు హెచ్చరించాడు. బాబు, మనుషులు లక్ష్య పెట్టిన వాడిని కాదు, దేవుడు లక్ష్య పెట్టి వాటిని లక్ష్య పెట్టాలి. మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారు, మరి నేనైతే యెహోవా నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. దేవుడి స్తోత్రం. ఈ రోజున ఏమండి మనం అన్ని పైనే చూస్తాం. ఏమండి పైన వాటిని చూస్తాం, పైన వాటికి ప్రాధాన్యత ఇస్తాం, బాహ్యమైన వాటికి అధికత ప్రాధాన్యత ఇస్తాం. కానీ దేవుడు వాటిని ఇష్టపడట్లేదు. దేవుడి స్తోత్రం. ఏం చూస్తున్నాడు ఆయన? మన హృదయాన్ని చూస్తున్నాడు. 51 కీర్తన ప్రకారం అంతరంగాన్ని చూస్తున్నాడు. అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు. దావీదు యొక్క పైరూపం ఎలా ఉందో తెలుసా? భూసోళ్ళ ఉన్నాడు, కూలోళ్ళ ఉన్నాడు, పనోళ్ళ ఉన్నాడు. ఎందుకంటే అతడు కష్టపడేవాడు కాబట్టి. దేవుడికి స్తోత్రం. కష్టపడేవారు ఎప్పుడూ కూడా ఏమంటే పైకి బాగు, ఏమండి కష్టపడేవారు ఎప్పుడూ కూడా ఒక భారము బాధ్యత కలిగి ఏమండి దేవుడు పైకి వెళ్ళేవారు ఎప్పుడు పైకి చాలా వరకు 99% పైకి మనుషులు నచ్చని వారు. క్యాచ్ మై పాయింట్. హలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ అడివి ప్రకారం బ్రతికేవారు మనుషులకి నచ్చరు. ఎందుకంటే వారి విధానాలు వేరే ఉంటాయి, వారికి సమయం ఉండదు, వారికి పోరాటాలు ఉంటాయి. ఇంట్లో పోరాటాలు, ఇల్లు పోరాటాలు, ప్రతి చోట అపవాది వారిని ఎక్కడ ఎరవేసి పట్టుకోవాలని, ఎక్కడ గ్యాలవేసి పట్టుకోవాలని దేవుడు ఏర్పరచబడిన వారిని దావీదును శోధించినట్టుగా శోధిస్తూనే ఉంటారు. వారికి నెమ్మది ఉంటుందా అండి? సమయం ఉంటుందా అండి? వారి గురించి ఆలోచించుకునేంత అంత సౌలభ్యం వారికి ఉంటుందా అండి? ఉండదు. ఎందుకంటే వారు దేవుని ఆత్మ కలిగి దేవుడి వలే లోపల ఉన్న మరి అంతరంగా లక్ష్య పెట్టుదురుగాక. కాబట్టి ఇప్పుడు దైవికంగా బ్రతుకుతున్నాడు దావీదు, కుటుంబానికి దూరంగా బ్రతుకుతున్నాడు దావీదు, మనుషులు దూరంగా బ్రతుకుతున్నాడు దావీదు, అరణ్యంలో దుష్టభోగాల మధ్యలో బ్రతుకుతున్నాడు దావీదు. ఇవన్నీ కూడా క్రిటికల్ కండిషన్స్ దా కాదా? మనుషులు దూరం ఉండడం కష్టమే. ఏంటో ఎవరుండరు అడవిలో అని చెప్పేసి అడవిలో తోలేసి ఇంటికి వచ్చేసి ఫ్రెండ్స్తో పోటీ ఆడుకుంటే. హలో, దేవునికి స్తోత్రం. ఈ రోజున దావీదు కోసం సమూయేలు పాస్టర్ గారిని ఎదుర్కొంటూ ఇంటికి వచ్చేవాడండి. మాట్లాడండి. ఈ రోజున ఎవరినైనా మన దగ్గర తీసుకొస్తాడు ఆయన. ఏమంటే ఒక సమయం ఉంది, ఆ సమయం నిజమే వాగ్దానం ఉంది, బహుమానం ఉంది, మన పట్ల ఒక ఏర్పాటులో ఉన్నాం. పుట్టుకతోనే మనం యేసుబాబు మనల్ని పుట్టించాడు దేవుని పని కోసం. ఇవన్నీ మంచి సాక్ష్యాలే. అట్ ప్రెజెంట్ మన కండిషన్ ఏంటి? నిజమే, దేవుడు ఇచ్చిన పిల్లలండి వీళ్ళు, దేవుడు ఇచ్చిన కొడుకు అండి, దేవుడి కూతురేనండి, మంచిదే కాదని ఎవరన్నారు. కానీ ఇప్పుడు నీ కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడు నీ ప్రొసీజర్ ఎలా ఉంది?
ఇప్పుడు నీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? నిజమే, వాగ్దానాలు అన్నీ ఉన్నాయి, కానీ మన 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 స్టెబిలిటీ, మన స్థిరత్వం ఎలా ఉంది? దేవుని స్తోత్రం కలుగుగాక. దావీదు వలె ఉన్నప్పుడు ఏమండి, దావీదుని ఎవరు లక్ష్య పెట్టలేదు, కానీ దేవుడు దావీదు కోసం ఎన్నో గంటలు ఇక్కడి నుంచి ఒక మనిషి అరణ్యంకి వెళ్ళాలి, అరణ్యంలో అతను దొరకాలి, మళ్ళా ఏమంటే ఆ గొర్రె దేవుడికి అప్పగించాలి. ఎంత టైం పట్టుకుంటారు? చాలా టైం పట్టింది. అయినా సరే సమూయేలుని అక్కడే నిలబెట్టేశాడు దేవుడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, ఇక్కడ మనం యెహోవాను ఆశ్రయించిన దావీదు కోసం, యెహోవాను ఆశ్రయించిన దావీదు కోసం ఒక దైవజనుడు ఒక ఇంట్లో ఎన్ని గంటలు కూర్చోబెట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. సమయం వస్తా ఉంటే బ్రదర్ అయిపోయి సమయం వస్తున్నారు, దైవజనుడు వస్తున్నాడు. ఆ రోజుల్లో భయం. ఇప్పుడు దైవజనుడు ఏముంది, అసలు లేక భక్తులు లేచి వందన చెప్పరు. మాస్టర్ గారే ఎలా ఉన్నారు, ప్రైజ్ లార్డ్, కర్మ. దేవునికి స్తోత్రం. అందరూ కాదు, కొంతమంది దైవజనుడు వస్తే లేక అసలు దైవజనుడు వచ్చినప్పుడు పెద్దలు వస్తే ఎలాగో, పెద్దలు కూడా అసలు దెబ్బది. ఎందుకంటే సో సారీ అంకుల్, ఐఎమ్ L4 L5 ఈజ్ బ్రేక్ డౌన్. ఇది ప్రాబ్లం. కర్మ. దేవునికి స్తోత్రం. కర్మ అనే పదం ఎందుకు వాడుతున్నామంటే అలా జరిగిపోయి మన పరిస్థితుల్లో తగిలిపోతున్నాయి. దేవుడు తన వాక్యం ద్వారా మరలా మండించి మనం సెట్ చేయడు గాక. భక్తి జీవితంలో, శరీర జీవితంలో ఏమండి, పెద్దరికమైన కుటుంబంలో, సంఘంలో దైవిక క్రమాలు ఎక్కడ కూడా ఏమవకూడదు, ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. దేవునికి స్తోత్రం. పెద్దలను గౌరవించడం. మనం పెద్దోళ్ళమైనా సరే ఆ వృద్ధులు మనం ముందే మనం పెద్దోళ్ళు అయిపోయిందా, పెద్దోళ్ళు వృద్ధులు మన పిల్లలు అయిపోతారా? మనం పెద్దోళ్ళు, మనకే 60 వచ్చేసినాయి, మన తండ్రి గారు 90 వచ్చినాయి. ఏంటా అంటే మరి చిన్నప్పుడు అలా అంటే ఈరోజు ఈ స్థాయి వద్దుగా. సేమ్ అప్లై చేస్తున్నాను దైవికంగా కూడా. దేవుడు ఇంతగా ఎదిగించిన తర్వాత ఏంటంటే పాస్టర్ అర్థమానని మా కుదరలేదు అసలు, ఏమనుకున్నారు కేకలేసి దేవుడి మీద. దేవుని స్తోత్రం. నువ్వు స్వీకరించుకునేది శారీరక దండలు అనుకున్నావు, కానీ ఆ శారీరక దండ లేకపోతే ఈరోజు నీవు నీ సూటు, నీ టక్కు, నీ బెల్ట్, నీ టై, నీ బ్యాడ్జి, నీ క్యాప్ ఎలా వచ్చినాయి? దేవుడికి స్తోత్రం. దావీదుని గమనించండి. యెహోవాను ఆశ్రయిస్తున్న దావీదు కోసం దేవుడు ఏమండి ఒక అద్భుతమైన దైవజనుని ఒక ఇంట్లో కూర్చోబెట్టేశాడు. దేవునికి స్తోత్రం. పైగా ఒక లెసన్ నేర్పించాడు. ఎవరికి? సమూయేలుకి, దావీదుని బట్టి. దేవునికి స్తోత్రం. నువ్వు యెహోవాను ఆశ్రయించవలసింది, ఆశ్రయిస్తే నువ్వు ఎంత దూరం ఉన్నా పర్లేదు, నీకు కీడు రానివ్వడు ఆయన. నువ్వు యెహోవాను ఆశ్రయించి ఎంత దూరమైనా వెళ్ళు, ఏ కీడు నీకు రానివ్వడు. ఏ దుష్టమృగం, ఏ దుష్టశక్తిని టచ్ చేసే దమ్ము దానికి ఉండదు. ఆమేన్ చెప్పండి. యెహోవాను ఆశ్రయించిన క్యాండిడేట్ కాబట్టి, చిన్నోడైనా, వయసులో చిన్నోడైనా, జ్ఞానంలో చిన్నోడైనా ఎంత దూరం వెళ్తున్నాడు పనికి వస్తుంది, తండ్రి పనికి వస్తుంది. కానీ ఇంత అపాయం జరిగిందన్నది. ఈరోజు దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు అంటే ఏంటండి? ఏ కిట్టు మనకు రాదు. ఎవరు అంటారు నీ కోసం ఎంత గొప్పవారైనా సరే నీ ఇంటికి ఎత్తుకుంటూ వస్తారు, నువ్వు వచ్చే వరకు అలా ఉండాల్సిందే. ఆమె దేవుడికి స్తోత్రం. ఒకవేళ నమ్మదమ్ములను అవసరం లేదు, ఏమండి నువ్వు ఏడవ అవసరం లేదు, బాధపడే అవసరం లేదు, ఆస్తి కోసం, ఆటి కోసం అసలు అవసరం లేదు. నువ్వు నిజంగా దేవుని ఆశ్రయించి ఆయన వైపు చేతులు తగిన పని నమ్మకంగా చేస్తే పూచూపులు కూడా మందపోనే. ఫర్ ఎగ్జాంపుల్ సునీమీరా 7 సంవత్సరాలు వెళ్ళిపోమన్నాడు దైవజనుడు, వెళ్ళిపోయింది. 7 సంవత్సరాలు తిరిగి వస్తే సేమ్ ఒక్క గింజ కూడా పోకుండా 7 సంవత్సరాలు కరువు కాలం అయినా సరే, ఆ కరువులో పంట లేకపోయినా సరే అనా పైసతో సహా దేవుడు ఒక నాయకుడు నిలబెట్టి అప్పగించలేదన్నా. దేవునికి స్తోత్రం. దేవుని ఆశ్రయించిన వారి జీవితంలో దేవుడు చేసే కార్యాలు అలాగనే ఉంటుంది గాక. మన టాపిక్ పక్కెళ్ళిపోతాం. యెహోవాను ఆశ్రయించుట నేను. ఎవరు నమ్ముకుంటే కంటే? రాజును నమ్ముకుంటే కంటే. అది యెహోవాను ఆశ్రయిస్తూ మనం ఎలా ఉండాలి? దావీదు వలె ఉందుము గాక. దావీదు ఎవరు లక్ష్య పెట్టి ఉంటాడంటారు? దావీదు 10 రూపాయలు లక్ష్య పెట్టలేదు, నా హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు అని ఆయన లక్ష్య పెట్టాడు. దేవుని స్తోత్రం. సేమ్ దావీదు యొక్క విధానం దేవుడు సమయంలో చెబుతున్నాడు. చూసారా, ఒక విశ్వాసిని గురించి దైవజనుని హెచ్చరించాడు. అంటే పైన సేవకుడే పెద్ద కాదు, ఎందుకంటే సేవనైనా హెచ్చరిస్తాడు ఆయన, తెలివి విషయాలు చెప్పడం ఆయన. కాబట్టి ఇప్పుడు చూడండి, మొదటిగా మనం దేవుని ఆశ్రయించిన మనము మేలులు దీవెనలు పొందాలంటే మనము 10 రూపాయలని లక్ష్య. 10 రూపాయలు ఏంటండి? కంటికి కనబడే వాటిని బట్టి మనం చెలరైపోవడం కాదు, ఆత్మనేత్రాలతో ఏంటండి అనేక విషయాలు. ఎందుకంటే కనబడేవన్నీ ఏంటండి? కనబడే అదృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు. దృశ్యమైనవంటే ఏంటి? కనబడేవి. అదృశ్యమైనవంటే ఏంటి? కనపడనివి. ఓకే, దేవుడి స్తోత్రం. ఈ కంటి కనబడేవన్నీ ఏంటండి? అనిత్యములు అంటే నిలబడని కొంతకాలం ఉంటాయి. కానీ అదృశ్యమైన మన కంటికి కనబడిన ఆత్మ సంబంధమైనవన్నీ ఏంటంటే నిత్యము మనతో పరలోకంలో ఉంటుంది గాక.
చెప్పండి దేవునికి స్తోత్రం. అందుకే ఈ రోజు నుంచి యెహోవాను ఆశ్రయిస్తున్నాం. మాకు ఏ మేలు జరగలేదు, ఏ కీడు పోవట్లేదండి. పట్టిందల్లా శాపం అంటే ఏమో ఇదే ప్రాబ్లం. ఏమో మనం 10 రూపాయలు లక్ష్య పెడతామేమో, పైపైనే కొట్టుకెళ్ళిపోతామేమో, ఏమండి ఒడ్డు మీదే బీచ్కి వెళ్ళి చూడండి, ప్రభు మందిరానికి వెళ్ళి వచ్చేస్తామేమో, లోపలికి వెళ్ళట్లేదేమో, ఏమండి తరంగాల కోసం భయపడుతున్నామేమో, ఏమైనా షార్ట్లు ఉంటాయని భయపడుతున్నామేమో. లోపలికి ఎందుకు మాస్టర్ గారు మనం అంత డీప్ గా ఒక ఎమోషన్ ఇవ్వండి. అది పిల్లకి వెళ్ళి అక్కడి నుంచి కాకినాడ ఉన్నారా, ఉన్నా పర్లేదు, మెంటల్ హాస్పిటల్ పక్కన పెద్ద ఫంక్షన్ హాల్. అక్కడ జరిగినప్పుడు ఆ ఎవరు చెబుతున్నాడు, చూడండి నేను ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. ఓకే, అది మంచిదే. సేవకులతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. ఎక్కువగా వాళ్ళని ఎంటర్ఫీర్ చేయని ఎందులో అన్నాడు. ఆ రోజు చెప్పండి దేవుని స్తోత్రం. మనుషులు ఓకే, కానీ సేవకులు కూడా ఎక్కడ పెట్టాలి అక్కడే పెడతానంటే ఎవడు అసలు సేవకులు లేకపోతే బాప్తి ఇచ్చింది ఎవడు? ఈ రోజు ఇంత పెళ్లి జరుగుతుందంటే నీకు తాళి కట్టించేవాడు, లేదా ఉగ్ర పెట్టేవాడు, లేదా బైబిల్ మార్చి ఎవరండి అక్కడ? సేవకులే. కాబట్టి పెట్టాల్సిన వాటిని పెట్టాలి, కానీ పెట్టకుండా వాటిని మాత్రం పెట్టకూడదు కాక. అంటే తెలిసి తెలియక మాటలవి అయినా సరే నిజంగా ఆ మాటలందుకు ఎంతో 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 క్షమాపణ దేవుడు అడిగే ఉన్నాడు. దేవుడి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి. కాబట్టి యెహోవాను ఆశ్రయిస్తూ మనకు మేలు కలగాలంటే మనము సమూయేలు వలె 10 రూపాయలు లక్ష్య పెట్టకుండా దావీదు వలె హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడి మీద మనసు ఉంచును గాక. ఏమైందంటే ఆ చేయడం ద్వారా దావీదు అభిషేకించబడ్డాడు. ఏమండి, దావీదు దేవుడు ఆత్మబలంతో నింపాడు. ఆ రోజు ఇంకా యుద్ధాలు ఎక్కువైపోయినాయి, కానీ అన్ని విషయాల్లో దావీదుకి ఎక్కడ ఓటమని దేవుడు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. సిగ్గుపడనివ్వడు, తల దిగనివ్వడు, మనల్ని వెనుకకు తిరిగిపోనివ్వడు. 10 రూపాయలు లక్ష్య పెట్టకుండా హృదయాన్ని లక్ష్య పెట్టి యేసయ్య మీద దృష్టి నిలుపుదుము గాక. మరి యెహోవాను ఆశ్రయిస్తున్న మనకు మేలు కలగాలంటే మొదటి మనం ఏమి నేర్చుకుంటున్నాం? 10 రూపాయలు లక్ష్య పెట్టకుండా, పైనే మనం సందడి చేయకుండా, పైనే అడవులు చేయకుండా, భక్తిలో ఎవరి స్పిరిచువల్ గా లోతుకి వెళ్ళి ఏది హృదయ రహస్యం, ఏది హృదయ సమర్పణ, ఏది హృదయాంతరంగము, కొంచెం ఉదయం తాగుతున్నాయి మాటలు, దేవుడి స్తోత్రం, ఏది యేసయ్య నాడి అని తెలుసుకుని అంతరంగంలో వాటి కోసం మనం ప్రయాసపడదు కాక. మొదలు పెడదాం ఈ రోజు ప్రార్థనలో మైనింగ్ పద్ధతులు. మైనింగ్ అంటే భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోవడం. దేవుడి స్తోత్రం. యేసయ్య ప్రేమలో మనం ఇలా సాగుదాం. ఏమండి, దేవుడు కూడా మనల్ని గొప్ప పనిముట్లుగా దావీదు వలె ఏర్పాటు చేయడు గాక. నెంబర్ 1 రాసుకోండి, యెహోవాను ఆశ్రయిస్తూ మనకు మేలు కలగాలంటే మనం కూడా 10 రూపాయలు పైన వాటిని కాకుండా హృదయాన్ని లక్ష్య పెట్టే వారంగా ఉండి దేవుని హృదయానుసారులుగా మారుదాము గాక. రెండో మాటలోకి రండి. రెండో మాట అర్థమైంది కదండి. రెండో సందర్భం ఏం రాస్తుందంటే, నేను ఇక్కడ చూడక మాట ఉంది ఇక్కడ. రెండోదిగా యెహోవాను ఆశ్రయిస్తూ మనకు మేలు కలగాలంటే చూడండి, గలతీ పత్రిక, క్షమించాలి గలతీ కాదు, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం క్షమించాలి 18వ అధ్యాయం. చూద్దాం సార్. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాకు అసాధ్యం ఏమైనా ఉందంటారా? మరి ఎవరికి అసాధ్యం? మనుషులకి. అది కూడా మీరు చూపించాలి కదా, నా బాధ్యత కదా. లోకా సువార్త ఎలా ఒకసారి 18:27 చదవండి. 18:27 లోకా 18:27లో ఆయన మనుషులను మళ్ళీ చదవమ్మా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అసలు పాయింట్ దేవునికి స్తోత్రం. ఆయన వివరిస్తున్నాడు, బాబు చూడండి, మనుషులైన మీకు అసాధ్యమేమో కానీ యెహోవా నాకు, చెప్పండి దేవునికి స్తోత్రం. మనుషుల వలె మనం 10 రూపాయలు లక్ష్య పెట్టకుండా యేసయ్య వలె హృదయాలను అంతరంగా లక్ష్య పెట్టి దావీదు వలె గొప్ప గొప్ప కార్యాలు చూచుదుము గాక. దేవునికి స్తోత్రం. రెండోది ఇక్కడ చూస్తే మనుషులకి అన్ని కూడా సాధ్యమా? సాధ్యం. మన పాస్టర్ గారు మన స్థాయి కదండి, మా పిల్లలందరూ చదివించలేమండి, మా కాదండి, మేము అదండి, మేము ఆవిట్లు ఇవి ఎవరు అడిగండి అన్ని డీటెయిల్స్. నువ్వు దేవుడు పెట్టి దేవుడికి స్తోత్రం. నీ స్థాయి ఎవరు కావాలి? నీ సామర్థ్యం ఎవరు కావాలి? మన సామర్థ్యం ఆయనలో. మన స్థాయి, మన హోదా, మన డిగ్రీ, మన పొజిషన్, మన అన్ని కూడా సకలము 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 ఆయనే. దేవుడి స్తోత్రం. కేవలం మనం నిలబడటం మాత్రమే.
కార్యం జరిగింది యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇక్కడ మధ్యాహ్న వేళ యేసు ప్రభు భక్తులు వచ్చారు. దావీదు ఎవరన్నా అబ్రహాం గారు పెద్ద ఆయన ఏంటన్నా గొడవలు ఏమి ఎక్కడ ఉన్నప్పుడు ఈ రోజున నెమ్మది లేని ఎక్కడ ఉందండి. లోకస్తులకు ఉంటాయి నెమ్మదిగా, కానీ క్రైస్తవులు నెమ్మది ఉండదు. ఎందుకని బాంబే పాస్టర్ గారు మేము మా పిల్లలు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఆవిడ రాణి గారు అనుకున్నాను. దేవుని స్తోత్రం. క్రైస్తవులకి నెమ్మది ఉండదు. ఎందుకని నీతిమంతులు కలుగు ఆపదలు. అలానే మనం రోజు చచ్చిపోతామండి కాదు. నెమ్మది అంటే ఒక దైవికమైన బాధ ఏదోటి ఉంటానే ఉంటుంది. దేవుడు వాటిలోంచి విడిపిస్తానే ఉంటాడు. దాన్నే సాక్ష్యం అంటారు మన చెబితే కనుక. దేవుని స్తోత్రం. కాబట్టి నీతిమంతులు ఏడుమాల పడిపోతారంట, అయినా వారి దేవుడు అదే సాక్ష్యం చెబితే కనుక. ఆమేన్, హల్లెలూయా. ఈ చిన్నది ఏం చెబుతానండి, నీ పొరపాటే చెప్పాలంట. దేవుడు చేసిన కార్యం ధనరావాలంటే మనం చేసిన పొరపాటు చెప్పాలి చెప్పొద్దా? చాలా మంది సాక్ష్యాల్లో మరినండి, ఈ మరిలో చాలా దయచేసాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పొరపాటు కూడా చెప్పాలి, అప్పుడు దేవుడికి ఇంకా ధన్యత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండోది ఏంటంటే, ఇక్కడ అబ్రాహాము ఇంటికి వచ్చారు ముగ్గురు వ్యక్తులు, మధ్య విందు జరిగింది, వెళ్ళిపోతున్నప్పుడు మీ భార్యని శారా ఎక్కడని అడిగారు. అడిగితే గుడారం ఉందన్నప్పుడు అన్నది. అప్పటికి ఏజ్వారికి దేవుని స్తోత్రం. అమ్మ మీదటికి ఈ గౌరవ కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు ఆమె నమ్మలేదు, నవ్వింది. అమ్మ ఇది నవ్వుతుందంటే నేను నవ్వలేదని కూడా అబద్ధం చెప్పేస్తాను, ఆడేస్తాను. అయినా దేవుడు వాగ్దాన్ని నెరవేరలేదండి. ఎందుకంటే నిజమే, శారా వల్ల కాదని. అప్పటికి శారా మృతం అయిపోయింది. అబ్రాహాము అంటే లోక సంబంధంగా మనుషులైన అబ్రాహాము శారాలకు అది అసాధ్యమే. మనుషులమైన మనకి అన్ని అసాధ్యమే. యెహోవాను ఆశ్రయిస్తున్న మనకి అన్ని అసాధ్యమే, కానీ దేవుడికి ఏంటండి సాధ్యం. దేవుడికి స్తోత్రం. అది గర్భఫలమే కాదు, ఏ ఫలమైనా సరే మనకు అసాధ్యమేమో. కానీ అబ్రాహాము శారాల దేవుని ఆశ్రయించి ఆయన కనపరిచి ఆయన స్థుతిస్తే, ఏమన్నా ఆయన నమ్మితే కనుక అది నీతిగా మనకి ఎంచబడదు గాక, అది ఒక వరంగా అనుగ్రహించబడదు గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. యెహోవాను ఆశ్రయిస్తున్న మనం 10 రూపాయలు కాకుండా హృదయాన్ని లక్ష్య పెట్టి దావీదులాగా దీవించబడదు గాక. ఎవరు యెహోవాను ఆహ్వానిస్తున్నాం, ఆతిథ్యాలు చేస్తున్నాం, మనం కూడా గ్రూపుడికి పెట్టుకున్నాం, ఎన్నో కార్యక్రమాలు. భక్తిలో లోటు లేదు, బలంగా ఉందని భక్తి కాదనట్లేదు, కానీ ఎక్కడ జరుగుతుంది ఇది మన వల్ల అవుతుంది అని పేదాలు సప్లించే క్రైస్తులుగా మనం కూడా అంటాను. ఎప్పుడు నేను పేదాలు సప్లించి వాళ్ళు ఏం పెట్టారు, చేయబడిగారు పేరు పిపర్మెంట్ క్రైస్తులు అంటుంది. అలాంటి పిపర్మెంట్ సపరేట్ నలిపిస్తారు. దేవుని స్తోత్రం. కొంతమంది సప్లించే వాటిలేమో కొరుగుతారు, కొరిగే వాటిలేమో ఏం చేద్దాం, మిషన్ ప్రాబ్లం మనం ఏం చేయలేం. దేవుని స్తోత్రం. దేవుడే భరించింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఒక చక్కని మాట. రెండోది, యెహోవాను ఆశ్రయిస్తున్న మనము నాకు అసాధ్యం. నిజమే, దేవుని కూడా అసాధ్యం అని అందామా? లేదు. చూడండి, మనం పొరపాటు ఎక్కడంటే యెహోవాను ఆశ్రయిస్తున్న వాడికి మేలు కలగకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు వల్ల అవుతుంటారు, దేవుడు చేయగలుగుతాడంటారా, మా పిల్ల పాస్ అవుతుంటారా, మా అబ్బాయికి పెళ్ళి అవుతుంటారా, మాకు ఇబ్బందులు పోతాయంటారా? ఈ నమ్మకాన్ని బట్టి. దేవుని స్తోత్రం. నువ్వు ఏదంటే దేవుడు జరిగించడానికి ఖచ్చితంగా జరిగిస్తాడు. ఈ రాయి పడద్దంటారా, ఈ శోధన దొరికిపోద్దంటారా, ఈ అడ్డుపడి ఖచ్చితంగా జరుగుతామా? దేవునికి స్తోత్రం. శారా కూడా అలాగే నమ్మలేదు, నవ్వింది. నిజమే, ఒకంతాన్ని నిజంగా కండిషన్ అలా ఉంది కాబట్టి నవ్వింది. నిరీక్షణకు ఆధారం లేదండి అక్కడ. అవునే కదండి, నిరీక్షణకు ఆధారం లేదు, పిల్లలు పలిగే అవకాశం లేదు అక్కడ. అయినా సరే స్టిల్ దేవుడిని నమ్మడం ద్వారా అతడు రోమాపతి 4వ అధ్యాయం ఉంది, అతడు విశ్వాసం నమ్మి దేవుని నమ్మి విశ్వాసం వల్ల ఫలం పొందాడంటే. దేవునికి స్తోత్రం. యెహోవాను ఆశ్రయిస్తున్న మనము దేవుడిని నమ్ముట ద్వారా, దేవుడికి విశ్వాసం ఉంచడం ద్వారా ఏమండి, మనం నమ్మలేని గొప్ప కార్యాలు, మనకు అసాధ్యమైన కార్యాలని దేవుడు సాధ్యము చేయును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. అది సంతానమే కాదు, అది ఒక స్వాధ్యమే కాదు, ఏదైనా సరే, ఒక సాక్ష్యమే కాదు, ఏదైనా సరే మనకు అసాధ్యం. ఒక రోగమా, ఒక ఇబ్బంది, ఒక కలవరమా, ఒక కోటి సమస్య, ఏదో ఒక ఏదైనా కార్యం మన వల్ల అవుతుంది. మన అప్పులు తీరుతాయంటారు. జీవితంలో ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒకసారి ఒక బ్రదర్ అతను వేరే సంఘానికి వెళ్తాడు. ఇల్లు కట్టారు కదా బ్రదర్, మీరు లోన్ తెచ్చారా అంటే మాట అన్నాడు, మా పిల్లల మీద అప్పులు ఉంచాలనుకోవట్లేదు ఏదో అనిపించింది. నేను కొంచెం పెద్దోని అడిగాను, ఎందుకంటే అడిగింది ఏంటంటే, మేము ఇల్లు కట్టి మంచి 3-4 ఫ్లోర్ బిల్డింగ్ కట్టారు కదా బ్రదర్,
మీరు మరి ఏ బ్యాంకులో మనం దోషేసాం కూడా దోషేస్తారు అనుకున్నాం. కాబట్టి ఏమండి అని అంటే లేదండి మా పిల్లలకి అప్పులు వచ్చుకుంటూ అనుకున్నానండి వరం గారు అన్నాడు. నాకు రెండు కొంచెం ఆ మాట అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఒక ఆయన అడిగారు, ఆ టైప్ క్యాండిడేట్ని అడిగితే, ఎందుకంటే లోన్ తీసుకుంటే మరి అది జీవితాంతం కడతానే ఉండాలి, మీరు చనిపోతే మీ పిల్లలు అవునా కదా అది సొంత భయపడతారేంటి, మనం చచ్చిపోయిన లోన్ చచ్చిపోదు. దేవుడి స్తోత్రం. ఏదో ఇప్పుడు కండిషన్ పెట్టి కానీ అంటే నిజమే మన జీవితాల్లో మనకు అసాధ్యం, కానీ దేవుడికి సాధ్యం. మన వల్ల కాని విషయాలు మన ఏంటంటే ఊరుకోండి అబద్ధాలు ఆడుతున్నారా అని కొన్ని విషయాలు చేతులు తీసేస్తాం. చెప్పారు కదా, పెదాలు సపరించి పెప్పర్మెంట్ వేస్తుగా మారిపోతాం. అవసరం లేదు. దేవుడికి సమస్తము చేయి జారిపోయే వాటిని ఏం చేయగల దేవుడు ఆయన చేతుల్లో తీసుకుని ఏమని మళ్ళా తన స్వరూపాన్ని, తన సొగసును, తన సౌందర్యాన్ని, తన సామర్థ్యాన్ని ఇచ్చి ఏమండి అంత వృద్ధాప్యంలో పుట్టినా సరే ఇస్లాంకి ఏమైనా వేరే హార్ట్ హోల్ కానీ కిడ్నీ కొంచెం ఒప్పడం కానీ లేదండి మొదటిసారి అవ్వదండి కొంచెం తీసేసుకోండి సార్ అని ఎవరైనా అన్నారండి. దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చేది ఏదైనా శ్రేష్టమైనది ఇచ్చినగా. ఆలస్యం అనేది ఆయన ఏం చేశాడు అక్కడ? ఆలస్యం అబ్రాహాముకి ఎవరి కోసం ఆలస్యం ఏందండి? దేవుడి కోసమే. ఆయనకి మహిమ రావాలంటే కొన్ని విషయాలు ఏమవ్వాలి, మనకి ఆలస్యం అవ్వాల్సిందే. కాబట్టి యెహోవాను ఆశ్రయిస్తూ మనకి ఆలస్యం జరుగుతుందని అసాధ్యం అన్నమాట మొదలుపెట్టవచ్చు. జారి ఆలస్యం అయ్యే కొద్ది కూడా అధికమైన సాధ్యమైన కార్యాలు, సమర్థవంతమైన కార్యాలు మన జీవితంలో జరిగించును గాక. చెప్పండి, యెహోవాను ఆశ్రయిస్తూ మనం ఏడు లక్ష్య పెట్టాలి. ఏడు లక్ష్య పెట్టకూడదు. రెండోది, యెహోవాను ఆశ్రయిస్తూ మనము ఏమని మాట్లాడాలి? అసాధ్యం అంటే ఇది జరగదని ఎప్పుడు కూడా పొరపాటున అనకూడదు. దేవునికి మా వల్ల అవ్వకపోవచ్చు, నా దేవునికి రాజా హలో ఏంటి మీరు లుక్ మై ఫేస్, ఇదిగో నువ్వేమైనా చేసుకో, నేను ఏంటండి మా దేవుడు ఈ వేడి మిగల అగ్నిగుణం తప్పించి రక్షించుటకు చిటికే చెప్పాడు అక్కడ. ఎందుకు బతికి ఎవరిలో తిరిగి ఆల్నే ఉప్పు ఆల్దే అన్నీ ఆల్దే, కానీ భక్తి జీవితంకి వచ్చేసరికి ఇంకా తనమనం లేదు, డైరెక్ట్ అటాక్ అయిపోవాలంటే. దేవునికి స్తోత్రం. హలో బ్రదర్ అనలేదట నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సి చెప్తా, నాకు ఏం భయపడాలి, నాకు దేవుడు భయపడాలి. నేను ఈ వేడిమిల అగ్నిగుణంలో 777 చేసుకో, భయపడేది లేదు. అగ్నిగుణంలో వెళ్ళడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం దేవుడు చేయాలంటే, యెహోవాను ఆశ్రయిస్తున్న భక్తి ఎలా ఉండాలంటే కేర్ చేయకూడదు, దేన్ని కూడా డేర్ చేయాలి. ప్రతి విషయంలో దేవునికి స్తోత్రం. మనుషుల విషయంలో వారు భయపెట్టే మాటలకి, వారు చెప్పే అవిశ్వాస మాటలకి, లోకాధికారిక ప్రక్రియలకి, ప్రపంచ పరిస్థితులకు మనం వాళ్ళు భయపడిపోయి తొలగిస్తాడకూడదండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా డేర్ చేయడం కాక, డేర్ చేస్తే దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఆయనే మన మధ్యకి గడిగా చెప్పడం. దేవునికి స్తోత్రం. మన మధ్యకు దిగివలసిన కాక. ఎందుకంటే అగ్నిగుణంలో ఉన్నప్పుడు మరి కాలకన్నా ఉంటుందండి, కాలం ఏం లేదు. అంటే అసాధ్యమైన దాన్ని దేవుడు ఏం చేశాడండి? సుసాధ్యం చేశాడు. దేవునికి స్తోత్రం. యెహోవాను ఆశ్రయిస్తూ మనకి అబ్రహాము శారాల వలె ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో మనం ఏం చేయాలి? దేవుడి కోసం కొంచెం డేర్ చేయాలి. ఏం చేయాలంటే కొంచెం అడుగు ముందుకి 2 రోజులు 2 సంవత్సరాలు కొంచెం ఎదురు చూపు, సనుకోకుండా ఏంటంటే పాస్టర్ గారు వెనకాల దీవించి పెడుతున్నారండి పాస్టర్ గారు ఇంకేంటో మరి చాలా ప్రొనౌన్సియేషన్ ఆంధ్ర అని తెలిసిపోతుంది, మంచిదే కాదనట్లేదు. కానీ దేవుళ్ళు ఏం లేదండి, ఎదురు చూసే స్వభావం. ఖచ్చితంగా ఆయన కొరకు ఎదురు చూసేవారు సిగ్గుపడిస్తాడండి. ఆయన యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏమవుతారంట? పక్షిరాజు లాగా పిచ్చుకులాగా కొట్టుతారంటే, ఒక డై కొట్టారంటే ఫాక్స్ సాగరే 2 డైలు కొట్టారంటే, నల్లగొండే 2 డైలు కొట్టారంటే నవపాలు. దేవుని స్తోత్రం. కాబట్టి అన్ని పక్షుల్లాగా ఈ యొక్క డ్యాగలు పక్షిరాజు గదిలించండి ఏంటంటే ఇళ్ళనేసి పడుకోమంటండి, ఇళ్ళనేసి ఇక్కడ చెరుకు మీద ఆ కొమ్మ మీద ఇంటి మీద వాడమంటండి. 2 డైలు కొట్టేమంటే ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాలు భయపడాల్సిందే. దేవునికి స్తోత్రం. మనుష్య జ్ఞానంతో ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చినా సరే ఈరోజు పక్షిరాజులకి గదులకు భయపడుతున్నారా? భయపడలేదు. మేము హైదరాబాద్ కొత్తలో ఇదే కదండి, విమానం చచ్చిపోయాడు లేక ఇక్కడే మా అగ్నిపేట గొడవడే ఉండేవాడి. ఈ పక్కనేమో ఏంటంటే దిదిగలు ఇక్కడ నేను ఇంకా ఆంధ్రాలో చుట్టాలి చుట్టాలి మా మాట మా మంత్రి ఇప్పుడు బాగా వస్తుందని మేము అనుకున్నాడు. కొత్తలో మా బాబు బాగా లేకుండా అన్నం పెట్టుకొచ్చి ఉమా అది బాటిల్ సార్ దేవుని స్తోత్రం.
ఈ అక్కిపేటలో ట్రైనింగ్ కదండి, ఇంకా అట్లలోనే సరిపోయి చుట్టాలు వస్తే ఇంట్లో ఉంటుంది కూడా బయటకు వచ్చి ఇప్పుడే పట్టించుకుంటానే ఎవరన్నా అయిపోతుంది తగ్గిపోయింది. దేవుని స్తోత్రం. మంది అనుకుంటున్నాం అక్కడ చెత్తకోసి వ్యవసాయానికి వచ్చి కొత్తలో ఏంటంటే తాటిపంట టర్నింగ్లో లింక్లో ఉంటాయి. మా బాగా చేస్తాం ఆ పక్కన చెత్త పోస్తే ఒకసారి చెత్త ఉంటే ఏమొస్తాయండి అక్కడ వచ్చినాయి, పక్షులు వచ్చినాయి. ఏమండి మేము వచ్చిన కొత్తలో అనుకుంటా 88లో అనుకుంటా ఒక విమానం అది కూలిపోలేదు కానీ డౌన్ ల్యాండ్ అవుతా ఉంటే పక్షిరాజు వచ్చి అది పేర్లేదండి, కానీ అదే కాలిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి అనేవారు ఇక్కడ ఉండదు, వెళ్ళిపోతున్నాను అనేవారు, కానీ నిజంగా వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుడికి ఎదురు చూసే వారికి అందరూ భయపడాల్సిందే. పక్షిరాజు ఎవరి కోసం ఎదురు చూస్తాయండి? అవి దేవుడి కోసం ఎదురు చూస్తాయి. ఇదేంటంటే ఇంత మాట అనేసారు. పక్షులాగా అన్ని పక్షుల్లాగా ఏమండి కింద ఉండవు, పైనే ఉంటాయి. వాటి కూడా అవే కట్టుకుంటాయి. వేరే కట్టిన వాటిలో అవి కాపురము ఉండవు. దేవునికి స్తోత్రం కలుగు గాక. దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే పక్షురాజులాగా అబ్రహాము శాలా షడ్రమేషాలాగా నీ కొరకు అద్భుత కార్యాలు చేయిస్తాడు. అనేకులు నీకే భయపడేలా చేయను గాక. యెహోవాను ఆశ్రయిస్తున్న మనము 10 రూపాయలు లక్ష్య పెట్టకుండా ఏంటంటే అంతరంగాన్ని హృదయం లక్ష్య పెట్టుదుము గాక. యెహోవాను ఆశ్రయిస్తున్న మనము తొందరపడక కంగారు పడక వాగ్దానం ఉంది ఇంకా నెరవేరలేదని ఏమన్నా నిప్పుల మీద నుంచి కోతులా కాదు, అగ్నిగుణంలో ఉన్న ఆ గుర్రోళ్ళలాగా ఎవరికి ఎన్నన్నా సరే ఏమండి ఇంట్లో గుడారంలో ఎన్ని గలివేళ్ళు ఉన్నా సరే బయటకు వచ్చైనా సరే దేవునికి ఆతిథ్యం ఇస్తూ దేవుని ఆహ్వానిస్తూ ఆయన ప్రేమను ఆస్వాదిస్తూ ఆయన కొరకు నిలబడినప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడవలసిన సంగతి లేదు. దేవుడు మనం తలెత్తులా చేయడు గాక. రెండో మాట, మూడో మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఇంకొక మాట ఉంది. కాబట్టి యెహోవాను ఆశ్రయిస్తూ మనకి ఏది 10 రూపాయలని పైన వాటిని లక్ష్య. మూడవది అసాధ్యమని అనకుండా నా దేవునికి సమస్తము సాధ్యమని అబ్రాహాము శారాలకు ముందుకు స్వాగతము గాక. మూడో మాట చూడండి. మూడో మాట ఏముందంటే, మూడో మాట వచ్చేసి గలతీయులు రాసిన యోహాను సువార్త 6:6. యోహాను సువార్త 6:6. ఏమి చేయనయి తానే ఎరిగియు అమ్మయ్య దేవుని స్తోత్రం. ఖచ్చితంగా నువ్వు తెలుగు పడేట్టుగా అమ్మాయిలా మాట్లాడావు. దేవుని స్తోత్రం. దేవుడికి ఏం చేయాలి బాబు? మీరు ఎవరు మాట్లాడలేదు. 7 అన్నదమ్ములకు ఒకే అక్క చెల్లెంటండి. బుజ్జే బుజ్జే అబ్బి అందరూ పిలుస్తున్నారు. అన్నిటికీ పలకాల్సిందే. కానీ మీరు కూడా చదువు వచ్చిన వాళ్ళు బీటెక్ చదువు ఉన్నారు కాబట్టి మీరు కూడా స్వరమెత్తి కలమెత్తి మీ వాయిస్ వినిపించుదురు గాక. చూసారా ఎంత స్వార్థం? ఈ సుప్నాసుప్తి మీలో పోవును గాక. దేవునికి స్తోత్రం. నవ్వేరు ఎవరు బంగారు నవ్వు. దేవునికి స్తోత్రం. మంచి యోహాను సువార్త 6:6 అంటున్నారండి. అద్భుతం. వాళ్ళ దగ్గర కూర్చున్నాక ఆహారం పెట్టమన్నారు. మీటింగ్ అయిపోయింది, ఆలస్యమైంది. అది అరణ్యం. భోజనం పెట్టమంటే సాధారణంగా భోజనం అంటే ఏముంటుందండి? ఆనందం, ఆరోగ్యం, సంతోషం అన్నీ ఉంటాయి, కానీ అది చేయటమే కష్టం. అవునా కదండి? అందుకే ఈ రోజున ఎక్కడ చూసినా కర్రీ పాయింట్లోని ఆ అబ్బాయి ఎక్కువైపోతున్నాయి. దేవుని స్తోత్రం. భోజనం చేయడం మాటలేదు, ఎవరో ఎక్కువైపోతున్నాయి భోజనాలు, కానీ వండి వాళ్ళు ఏమైపోతున్నారండి? అది వడ్డించే వాళ్ళు తక్కువ, అన్ని తక్కువైపోతున్నాయి. తినేవాళ్ళు మాత్రమే పెరుగుతున్నారు ఏమనుకోవద్దు. ఆ వండి వాళ్ళు బయట సెంటర్లు ఎక్కువైపోతున్నాయి, కానీ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. హలో, 3 రోజుల మంది దగ్గరికి వచ్చి భోజనం పెట్టాలని కానీ ఒక్కొక్కరు ఏంటి అవుతున్నాడు. యేసు శిష్యులు కూడా అయ్యో ఆయన తెలియదు ఏముంది, ఆయన మహానుభావులు చూసుకుంటామంటే అలా కాదండి. ఒక్కొక్కళ్ళు వారికి భోజనం పెట్టాలని, మీరే వారికి భోజనం పెట్టాలి, మీరే వారిని అలా ఫస్ట్ నుంచి పంపించకూడదు అని యేసు ప్రభు అంటా ఉంటే చూడు ఒక ఆయన ఏమంటాడంటే, ఇదయ్యా చూడండి ఫిలిప్ని అక్కడ అడిగితేనంటే ఏమంటాడంటే అక్కడ చూడండి, ఏమి చేయనై ఉండేనో తానే ఎరిగి ఉండి. అసలు ఫిలిప్ గారి క్యారెక్టర్ ఏంటి? ఈయన అంతరంగం ఏంటి? ఇది ఏ రకం శిష్యుడే, కానీ చూడండి ఏ రకమైన అడిగినప్పుడు చూడండి ఫిలిప్ అంటాడంటే, వారిలో ప్రతి వాడు కొంచెం కొంచెం తిన్నా కానీ సరిపోదయ్యా, పెద్ద ప్రాబ్లం ఆయన వేడి తెచ్చి రోజు పంపించేద్దామా అన్నట్టుగా అన్నాడు. కొంచెం కొంచెం తిన్నా ఇది అసాధ్యం, ఇది అరణ్యం అన్నప్పుడు వెంటనే మళ్ళీ అవకాశం ఎవరికి వచ్చిందంటే అక్కడ అందరికి వచ్చింది. సీమోను తమ్ముడైన అన్నగారి అందరికి వస్తే, అయ్యా నా దగ్గర అయితే లేదు, కానీ ఇక్కడ ఉన్న చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అరే కూర్చోరా మిమ్మల్ని కాదండి అలా అన్నాడు. అనగానే అన్నాడు. అక్కడ పెద్దోళ్ళు అని ఇస్తారు, చిన్నపిల్లలు ఇస్తారండి, ఇచ్చారంటే పెద్దోళ్ళకే. దేవునికి స్తోత్రం. నాకు కావాలి మా అమ్మ ఎవరికి అన్నాడు.
సొంతంగా ఒకటి దాచుకోకుండా దోచుకోకుండా యథార్థంగా ఆ ఏడు అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యథార్థంగా దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అందరికన్నా పెద్దోడు ఆయన అక్కడ చప్పటి కట్టుకుంటాం సార్ కుర్రోడికి. దేవుడికి స్తోత్రం కలగా. ఇప్పుడు అక్కడ మీటింగ్ లో చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు కనుక ఆయన దగ్గర ఆ 5 2 చిన్న చేపలు కనుక కుర్రోడు పిసినారతనంగా ఉన్నా, నా కుదరదు మా అమ్మ వద్దని చెప్పినా, ఏ రకంగా పరిగెత్తుకుని దూరంగా పారిపోయినా ఎవరైనా చేయగలుగుతారు? అందుకే కూడా యేసుప్రభు కూడా బలవంతంగా ఎవరైనా తీసుకోకుండా ఎలాంటి రకం కాదు. దేవుడికి స్తోత్రం. ఆ కుమారుడి యొక్క సమర్పణ, ఆ కుమారుడి యొక్క దాతృత్వం, ఆ కుమారుడి యొక్క తత్వం చూడండి. దాన్ని బట్టి ప్రభువు మహిమపరచాలి. అయితే ఒకటి ఏంటంటే ఈ అంద్రియా చిన్నవాడిని హైలైట్ చేయదు కానీ ముందు అసలు టాపిక్ ఏముందండి ఇక్కడ? ఫిలిప్ స్వభావం. ఫిలిప్ ఏంటంటే ఏమన్నాడంటే చూడండి ఇక్కడ, మేము కొంచెంగా పుచ్చుకుంటూ ఆయనను 200 దేనారాలు రొట్టెలు ఎవరున్నాడండి మాట ఫిలిప్ కనివేదోనా వేసేది అన్నాడండి. యేసుబాబు గారు ప్రభా లార్డ్ మే జీసస్ ఇది కొంచెం తిన్నా సరిపోదు అసలు వల్ల అవుతుంది అంటే ఇప్పుడు ఏసై లెక్కల వేలు మన లెక్కల వేలు. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఏం సరిపోతుంది అని. చూడండి అక్కడ ఏమండి కనబడే జనాన్ని బట్టు లేకపోతే కనబడనే లోటుని బట్టు ఫిలిప్ తొందరగా మాట్లాడేశాడు. ప్రభు బాధపడి ఉంటారు కానీ ముందే చెప్పాడు. ఫిలిప్ని అడిగింది ఎందుకంటే ఫిలిప్ని ఎందుకు అడిగారంటే అండి, ఏమి చేయనై ఉండినో తానే ఎరిగి ఉండి అతనికి ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఎవరికి? ఫిలిప్ గారు రాస్తున్నారు 2వ పేపర్. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. అన్ని పేపర్లు మొత్తం అడ్డగా ఫెయిల్ అయిపోయాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. ఏమి చేయనయ్యుడియో తానే ఎరిగి ఉండియో అతని యొక్క స్వభావం, అతని యొక్క విధానం, అతని యొక్క ధోరణి, అతనికి ఉన్న దేవుడి మీద నమ్మకం ఏంటో రుజువుపరచడానికి కొంచెం చిన్న ఏమంటారు ఏదో పెడతారు చూడు. ఏం టెస్ట్ పెడతారు ఏంటండి? ఇదొట్లా యూనిట్ టెస్ట్లు క్వార్టర్ ఆఫర్లు ఏవో మారిపోయినాయి. SA1 FA1 మిడ్ ఎగ్జామ్స్ ఫిట్ ఎగ్జామ్స్ ఏదో పెడతారు పేరు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏమంటే ఏదో ఎగ్జామ్ ఉంది మీద ఆ ఎగ్జామ్ లో ఫిలిప్ ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అవ్వలేదా? ఎవరు పాస్ అయ్యారు అక్కడ? యేసయ్య పాస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. చిన్న బిడ్డడు పాస్ అయ్యాడు. గట్టిగా స్తోత్రాలు చెబుదా. అంటే ఇప్పుడు మన లెక్కలు వేరు, యేసయ్య లెక్కలు మనం లెక్కలు కట్టేసుకుని మనమే డిస్ప్యూట్ చేసేస్తాం. ఇప్పుడు యేసయ్య లెక్క కట్టి యేసయ్య ఏం చేశాడండి అక్కడ? క్షమించాలి, ఫిలిప్ లెక్కలు కట్టేసి యేసయ్య ఏం చేశాడండి? తప్పు చేసేసాడు. ఎంత బాధగా ఈ మాట అంటాక నాకు ఇబ్బందిగా ఉంది. అంటే మన పరిస్థితులను బట్టి మనం లెక్కలు కట్టేసి మనం లెక్కలు వేసుకుని టిక్కు లెక్కలు వేసుకుని యేసయ్యని చెడగొట్టుదామా? యేసయ్యని అవమానపడదామా? యేసయ్య దాతృత్వాన్ని, యేసయ్య గొప్పదనం తప్పు చేద్దామా? అలాగూ ఉండకుండా కాక దానికి బుద్ధి రావడం కోసమే ఫిలిప్ నా శిష్యుడా సిగ్గు తెచ్చుకోరా. ఆ కుర్రోడు చూడు, ఆ కుర్రోడు అక్కడ ఎవరు పెట్టారంటే దేవుడు పెట్టి. దేవుడికి స్తోత్రం. సాధారణంగా రే పెద్దోడా బోసు ఎవరు అడిగినా ఒక ఇది నువ్వే తిను అవసరం మీద పెడతానుకో ఖాళీ చేసేయి రామ్ చెప్పు ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులు పెంపకం కాదండి. దేవుని స్తోత్రం. ఎవరిని అడిగితే ఇచ్చేయి అని చెప్పుకుంటుందా తల్లి. దేవునికి స్తోత్రం. అది అరణ్యం, దొరకని ప్రదేశం అయినా సరే అడగగానే ఇస్తావేవా చెప్తాను నీ గురించి అన్నాడంటే మంత్రి అయ్యా ప్రభు కావాలంట అనగానే మన పిల్లలు అడగండి. ఇంటికి వెళ్ళాక ఇప్పుడు మీ ఎవరి బిడ్డలు అడగండి. మీరు 2000 ఇచ్చారు లాస్ట్ మంత్ పాకెట్ మనీ కింద ఏదో కిచిడి ఏదో అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటే ఇస్తారా? 1000 రూపాయలు వాడేది మా వాడి దగ్గర అమౌంట్ ఇచ్చి ఇంకా రోజు అదే ఏది కొనకపోతే అదే పాయింట్. మన ఆడపిల్ల పెట్టలేదు మన గొడవలు పెట్టి కుదిరిగేది కొనమని చెప్పేసి దేవుని స్తోత్రం. ఏమని మన బిడ్డలు మనం ఇచ్చే మనకి ఇవ్వట్లేదు. ఈరోజు దేవుడున్నారా అన్ని వేల మంది మధ్యలో చిన్న బిడ్డలు చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. అతను ఈ లెక్కలో ఇలేదండి. ఫిలిప్ లెక్కలు వేసాడు కానీ ఆ చిన్నపిల్లోడు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడికి దేవుని ఆశ్రయిస్తున్న మనము లెక్కలు వేసుకున్న పిసినారితనంగా ఉంటే శివాడు పెడతాడు యేసయ్య. అవునా కదా? కానీ లెక్క లేకుండా అడిగిన వెంటనే టక్కున చేశాడు. ఎప్పుడైనా ఊహించారా? లాస్ట్ ఎందుకు చేయనుకున్నారండి? ఇదిగో ఏదో ఆశ చేతులు మంచి అంట. నెక్స్ట్ టైం అరే బుజ్జి అక్కడ ఏం పెడదాం ప్రకాష్ అంటే బాను ఏదో పెట్టేసి ఈ అచ్చొచ్చిన చేపలు తినమాకే తినకు. ఎందుకంటే యేసుబాబు చేతుల్లోకి వెళ్తే అందరికి ఆహారం వచ్చింది కాబట్టి చూడండి కొంచెం ఇటు చేసాం, కొంచెం ఈ దోసుకో, మళ్ళీ సార్ కొంచెం ఎండిసేపలు కలుగుతాం వీటిలో.
ఈ దరిద్రం లేదంటే దేవ స్తోత్రం. యెరూషలేము వెళ్తున్నారు, వాళ్ళు ఏడ ముందు వెళ్తున్నారు. సంఘంలో 15,000 మంది పంచి పెడుతున్నారు. ఎలా పంచి పెడుతున్నారు? గాడుల ముందు తెచ్చేసి పూసేసి కలిపేసి ఇతని బాటలో పెట్టేసి 150 కమ్మేస్తున్నారు. వ్యాపారం నశించును గాక. అవసరమా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే జరుగుతుంది వ్యాపారాలు. అటు జోలికి మనం వెళ్ళొద్దు, కానీ దూరంగా జాగ్రత్తగా ఉంటాము గాక. మనము లెక్కలు కట్టి అనవసరంగా మన బరువు మనం తీసుకోవద్దు. అవునా కదండి? రెండోది, యేసయ్య స్థాయిని మనం తగ్గించొద్దు. కానీ చిన్న బిడ్డ వలె ఏ లెక్కలు లేకుండా దాంతో అడగాన్ని ఇచ్చాడండి. ఈ రోజు కుమారుడు ఆ కుర్రోడు లాస్ట్ ఎంత ఇచ్చారు వేసుకోవాలి? ఇదిగో నీ 5 రొట్టెలు 2 చేపలే కదా, నేను తీసుకున్నానంటే అక్కడ ఎన్ని గంటలు మిగిలిన లాస్ట్నే. ఆ 12 గంటలకు యజమాని హెడ్ ఆఫ్ ది 12 గంటలకు ఇప్పుడు వారసులు ఎవరండి? అలా ఉంటుంది మరి. లెక్కలు వేసుకుంటా బతికితే క్రైస్తవ లోకంలో ఏమంటే ప్రభు ముందు సిగ్గుపడాల్సిందే. లెక్క లేకుండా అడిగిందల్లా ప్రభుకి ఇచ్చేద్దామంటే మనం మొయ్యలేనని నాకు ఇంటికి అని మీరందరికీ చేసుకోండి. దేవుని స్తోత్రం. ఆ కుమారుడు మనం పట్టుకెళ్తాడు ఇంటికి, ఖాళీ గంపే పోయలేడు, 12 గంపలు ఎండిపోయి ఏసానికి ఉన్నారంటే ఆ కుర్రాడు ఎంత షాక్ అయి ఉంటాడు. 200 దేవునికే మనకి గొప్ప 12 ఆశీర్వాదంతో దేవుడు మనం దీవించును గాక. దేవునికి స్తోత్రం. చెప్పండి, యెహోవాను ఆశ్రయిస్తున్న మన జీవితాల్లో మేలు చూడాలంటే, దీవెనలు చూడాలంటే, కార్యాలు జరగాలంటే, దేవుడు అభిషేకం మన తల్ల మీద పొంగి పర్లే ప్రవహించాలంటే మనం పై రూపాన్ని కాకుండా అంతరంగాన్ని హృదయాన్ని లక్ష్య పెడుతుంది గాక. రెండోది ఏంటండి? అసాధ్యము, దేవుడి వల్ల అసాధ్యం జరగదని మనమే నిరుత్సాహపరచుకోకుండా మన బలహీనతలు, మన సమస్యలు, మన ఇంటి గొడవ, మన బర్రెలు గొడవ, మన గేదెలు గొడవ, మన ఆ గొడవ, ఈ గొడవ మానేద్దాం కొంతసేపు. ఏసే గొడవే మనకి, ఏసే ప్రాముఖ్యం అవుతుంది కాక. అబ్రహాం కూడా కొన్నిసార్లు అన్నాడా లేదని అక్కడ ఈ ఎబెనేజరే అండి ఎలియాజరు క్షమించాలి. ఈ ఎలియాజరే మా ఇంటికి వారసు ఇలా ఉన్నాడు, నువ్వు ఏం చేస్తావేంటో మరి దేవుడు ఏంటో అనవసరంగా మా తండ్రి సరే కాదంతానో గొప్ప ఎలియాజరే మా ఇంటి వారసు రైతులో ఉన్నాడు అన్నప్పుడు దేవుడు అబ్రహాము భయపడకము, నేను నీకు కేడెమును పోమంటాడు. చూడు, లక్షల వేల నక్షత్రాలు, అది ఆత్మీయ సంతానం. ఇటు చూడు, సముద్రం కొట్టిన శారీరక సంతానం. దేవుని స్తోత్రం. దేవునికి అసాధ్యం ఏమైనా ఉన్నదా? మనుషులమైన మనకి అసాధ్యమైనది ఏదైనా సరే దేవునికి సమస్య సాధ్యమని దేవుని గొప్ప చేయదు కాక. అనేక స్వాచ్ఛాలు, బహుమానాలు పొందుదాం. అగ్ని లాంటి శ్రమలోంచి విడుదల పొంది మనల్ని బట్టి మన ప్రాంతాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం గాక. మూడోది వలె ఫిలిప్పు వలె ఆయన సొంత రక్తంలో కడుగున్న బిడ్డలైనా, ఆయనతో దగ్గరగా ఉన్న వారమైనా ఈ పిసినారు తన మనలో పోవాలి. రెండోది ఏంటంటే లెక్కలు కట్టేసి పదిదానికి ఏసై తక్కువ చేసేవారంగా ఉన్నటువంటి స్వభావం మనలో పోవాలి. కానీ అడిగిన వెంటనే మారు మాట్లాడకుండా దేవునికి ఇచ్చాడు. చూడండి, ఆ దాతృత్వంతో మనం నింపబడదు గాక. దేవునికి స్తోత్రం. అంటే ఆశ్రయిస్తున్న మనకి ప్రతిదానికి లెక్కే. మా అందులో మనకి ఉండేవారు, అది సీతాఫలకి తిన్నాక పాని తినేవారు. బాగుందిరాయ్, నేను నీళ్ళు పోసాను, బాగుందిరాయ్ అబ్బా నాన్న తిన్నాక బాగా తిన్న తర్వాత గొడవ అయిపోతుంది తెలుసా. తిన్నాక గింజలు ఎక్కిట్టున్నారు భక్తులు. నువ్వు పెద్దగా తిన్నావు అసలు, కానీ ఎంత సినిమాలు పెద్దలు తిన్నా ఆ పంచాయతీ ఇడిపోయేది కదా. అలా మనం ముందుకు కాక. దేవునికి స్తోత్రం. ఏసై దగ్గర మనం లెక్క కట్టేసి ఏసై స్థాయిని తగ్గించడం కోసం కాదు. కానీ ఆ చిన్న బిడ్డ వల్లే అక్కడ ఏసీ అడగలేదు. ఎవరు అడిగారంటే అక్కడ అందరూ అడిగారు, ఇది ప్రభుకి ఇయ్యమ్మా, ప్రభు కావాలని లేదు. అక్కడ దాతృత్వం కలిగించాడు. ఈ రోజున మరలా తాను మోయలేనని ఆశీర్వాదాలు అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మూడు ఆఖరి మాటగా పౌలు గారి మాటగా గలతీ 1:10 అంటున్నాడు ఆయన. గలతీ 1:10 ఇప్పుడు నేను మనుషుల దగ్గర సంపాదించుకుని చూస్తున్నానా, దేవుని దగ్గర సంపాదించుకుని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడినైతే కాకయే దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని దయ కోసం ప్రార్థన స్తోత్రం చెప్పండి. అంటే మనం మనుషుల దయ కోసం బ్రతుకుతామని కాదు. అక్కడ దేవుడు మొదట మనుషుల దయను కోరుకుంటే క్షమించాలి. దేవుని దయలో మంది ప్రార్థించిన ప్రభా ఈ బిడ్డలు మనుషుల దయలో దేవుని దయలో వారు తెలియదురు గాక. తప్పది. ముందు ఎవరి దయ కావాలి మనకి? ముందు దేవుని దయలో వదిలాలి. దేవుని దయలో వదిలితే అవసరమైతే మనుషుల దయ, ఖచ్చితంగా మనుషుల దయ కూడా అవసరమే. ఎందుకంటే దేవుడు వారి మనసును మార్చకపోతే వారి దయ తలుస్తారండి. కాబట్టి గమనించండి బిడ్డలారా, చూడండి, మనుషుల దయను సంపాదించుకోవడంతో కాదు, ముందు దేవుని దయ సంపాదించుకోవాలి. కొన్నిసార్లు మనుషులు ఎంత కఠినైనా సరే దేవుడే వారి హృదయాన్ని మారుస్తాడు.
నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టేప్పటికీ క్రీస్తు దాసుడును చెప్పండి కాకే పోదును గాక. ఆయన ఆశ్రయిస్తున్న మనకి నాలుగోది ఏంటంటే మనుషుల దయ. మనుషులను సంతోషపెట్టి మనుషుల దయ కొట్టాలనుకోవడం కాదు, దేవుని సంతోషపెట్టి దేవుని దయకు పాత్రలో అవును గాక. ఆఖరి మాట చూడండి, 2 కొరింథీలో మాట ఉంది, 7వ అధ్యాయమా ఆఖరి మాట చూడండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆశ్రయించి మన జీవితానికి మేలు ప్రభువు జరిగించును గాక. మనం ఎందుకు పై రూపాన్ని చూడకూడదు, ఎందుకు అసాధ్యమేమని చెప్పకూడదు, ఎందుకు మనం లెక్కలు వేయకూడదు, ఎందుకు మనం మనుషుల దయని సంపాదించుకోవడానికి అంత అవసరపడక్కర్లేదని చూస్తే చూడండి, 7:23 చదువుతాయి. ఫస్ట్ కొరింథీ 7:23లో అమ్మ మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలవబడినో దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇది మన స్థాయి ఏంటంటే ఎవరు పట్టున్నాను? ఆనాడు దావీదైనా, అబ్రహామైనా, ఆ చిన్నపిల్లోడైనా, లేకపోతే ఇక్కడ పౌలు గారి అందరూ ఎవరండి? విలువ పెట్టి. మనం ఎవరు అండి? మనం ఎవరు? బయట బజార్ సరిగ్గా మనం కూడా విలువ పెట్టి కొనబడిన వారే. దేవునికి స్తోత్రం. విలువ పెట్టి కొనబడిన ఒక జాగ్రత్త మనుషులకి మనం దాసులు కాదు. అధికంగా దేవునితో సహవాసం చేస్తూ ఏ స్థితిలో పిలువబడ్డా మన స్థితిలో నమ్మకంగా దేవునితో సహవాసం చేద్దాం. అనేక సాహసకార్యాలు మన పట్ల మన జీవితాల్లో యెహోవాను ఆశ్రయిస్తున్న మనకి అనేక రకాల మేలుల రూపంలో, కార్యాల రూపంలో, ఏమండి ఆశీర్వాదాల రూపంలో, బహుమతుల రూపంలో దేవుడి కృపా కార్యాలు మన పట్ల జరిగించును గాక. దేవుడి మాటల మనకు దేవుడు దీవించును గాక. అందరూ లేచిన పడదాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నోరు ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు వందనాలు వందనాలు. నోరు ప్రార్థన చేద్దాం. ప్రభువా మేము 10 రూపాయలు లక్ష్య పెడుతున్నామేమో నాయన. అయ్యా ఉదయం లక్ష్య పెట్టే మనసు కావాలి. పొరపాటు పడుతున్నామేమో. దేవునికి అసాధ్యం, ఇది జరగలేదు, జరగదు, ఇంకా అయిపోయింది, ఇంకా ఎవరేం చేయలేదు, నా కర్మ, నా సమస్య ఇది, నా బాధ్యతని కుమిలిపోతా ఉన్నాము. అబ్రాహాము శరాలు చూపిస్తున్నాడు దేవుడు. 3 యవనస్తులు చూపిస్తున్నాడు ఆయన. నీ ముందు అగ్నిగుండం నిలబడలేదు, మూయబడి ఏది నిలబడలేదు, నువ్వు తెరబడబోతున్నది. బయటికి వచ్చేసిన సమస్యలన్నీ నువ్వు తేలికవబోతున్నావు, విడుదల చేయబోతున్నాడు దేవుడు. అగ్నిగుండా దేవుడు చల్లారు చేస్తున్నాడు ఆల్రెడీ. ప్రభు నీకన్నా ముందుగా అక్కడ దిగి ఉన్నాడు ఆయన. నువ్వు దేవుడి కొరకు నిలబడగలిగితే, దేవుడి కొరకు నువ్వు సాహసం చేయగలిగితే, ప్రభు కొరకు నిన్ను అప్పగించుకోగలిగితే, ప్రభు ప్రతి కలవరాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు ఆయన. అది ఎంత భయంకరమైన సమస్య అయినా ఆల్రెడీ ప్రభు దాన్ని ముందే కూల్చేసేసాడు దాన్ని ఆయన. ఎస్ ఎస్ ఎస్. నోటితో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అయ్యా 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 ప్రభు నిన్ను ఆశ్రయిస్తున్నాం నాయన. మనుషుల ముగ్గురు మోసపోతున్నాం, రాజులకు అధికారానికి అప్పగించుకుని సిగ్గుపడుతున్నాం నాయన. వారికి బానిసలుగా బ్రతుకుతున్నాం కానీ స్వతంత్రం మాకు లేదయ్యా. విడుదల విడుదల కావాలి ఉదయకాలం మనకి. హల్లెలూయా. యేసయ్యా పిసినార పాపములను తొలగించండి నాయన. సరసదారైన మీతో ఉంటూ కూడా నాయన, మీ వలె లెక్కలు లేని స్థితి నాయన, మీ సామర్థ్యం, మీ స్థాయిని గుర్తించండి. పిలుపు వలె ఉండకూడదు కానీ ఏమీ తెలియని ప్రభా, ఆ చిన్న బిడ్డ వలె దాతృత్వం మాకు నేర్పించండి. అడిగిన వెంటనే స్పందించగలిగే నాయన, మాకున్నవన్నీ దారపోయగలిగే గొప్ప దాతృత్వం నాయన. ఎస్ 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 ప్రభా, మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. మాకు మేలు కలగాలి, మేలు కలగాలి. నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టగలిగితే, అవసరాన్ని బట్టి సంతోషపెట్టాలనుకుంటారు కొంతమంది. లేదు లేదు, అవసరం నీకు తీరినా తీరకపోయినా దేవుణ్ణి సంతోషపెడదాం. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడి వారం, విలువ పెట్టి కొనబడి వారం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం యేసే నా సమాధానం, యేసే నా రక్షణ, యేసే నా రాజు, యేసే నా విమోచన, యేసే నా సమాధానం, యేసే నా రక్షణ, యేసే నా రాజు. సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము. యేసు రాజుని ప్రియ సంగమా, కీర్తించి పూజింతుము. యేసు రాజుని ప్రియ సంగమా.
యేసే మన విమోచన, యేసే మన సమాధానం, యేసే మన రక్షణ, యేసే మన రారాజు. మీకు వందనాలు నాయన. నువ్వే మా సమాధానం, నువ్వే మా రాజు, మా రక్షణ నీవే నాయన. మా ఓటలన్నీ నీ వంది ఉన్నాయి ప్రభా, మా ఆశలన్నీ మీ వంది ఉన్నాయి ప్రభా. మా జీవితం మీలో ఉన్నది నాయన. మేమెందుకు భయపడాలి నాయన? దావీదు వలె అందరికీ దూరంగా ఉన్నా కానీ మా కొరకు అన్ని సమకూర్చేవాడు అని పై రూపాన్ని లక్ష్య పెట్టవద్దని, మనుషుల్ని లక్ష్య పెట్టవద్దని, మొదటిగా దేవుడిని లక్ష్య పెట్టమని, హృదయాలను చూసే దేవుడికి భయపడమని నాయన. అప్పుడే ఆశ్రయిస్తున్న మాకు మేలు సమృద్ధిగా ఉంటాయని. ఇదిగో ఎన్ని ప్రతికూలతలు ఉన్నా, వాగ్దానాలు ఆలస్యమైనా కానీ ప్రభా, అబ్రాహాము వలె తొందరపడదు కానీ ప్రభా, ఇదిగో శారా వలె నాయన దేవుని మా నవ్వు ద్వారా, మా క్రియల ద్వారా దుఃఖపెట్టదు కానీ ప్రభా, వాగ్దానం కోసం కనిపెడదు. ఈ కార్యాలు మా కష్టాలకు సమస్తము దేవునికి సాధ్యమని మీలో ముందుకు సాగుటకు సహాయించి ప్రభా కనికరించండి అయ్యా. ఇదిగో నాయన మీతో నిత్యము పక్కనే ఉన్నా కానీ పిలుపులాగా మీ తత్వం, మీ స్థాయి ఎరగని మాటలు మేము మాట్లాడకుండా చిన్న బిడ్డ వలె అసలు మాటలే రాని నాయన, లెక్కలే రాని వ్యక్తి నాయన. ఈ రోజు అనేక మంది ఆకలి తీర్చడానికి మీ చేతుల్లోకి వచ్చిన వ్యక్తి వలె ఇదిగో నాయన మేము మా యొక్క దాతృత్వం ద్వారా మేము ఎంతో మందికి దీవెనిగా మారిపోవాలి. ఎన్నో కార్యక్రమాలు మా ద్వారా జరగాలయ్యా. అటు ఆశీర్వాదం, అటు దాతృత్వం మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు నాయన. నాయన నాయన మనుషుల దయ కావాలని, మనుషులు సంతోషపెట్టే పనిలో మేము ఉండిపోకుండా అయ్యా, మిమ్మల్ని సంతోషపెట్టే పనిలో ముందుకు సాగునట్లుగా మేము విలువ పెట్టి కొనబడ్డాము కాబట్టి మనుషులకు ఏ విషయంలో కూడా దాసులం కాకుండా నేను మీతో అధిక సహవాసం చేస్తూ నువ్వు చేసే ప్రతి కార్యం యోగ్యమయ్యే కృప మాకు అనుగ్రహిస్తారని వాక్యం మాలో ఫలింపచేయమని యేసునామములో అడిగి పొందుతున్నాము తండ్రి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ఇందాక మన ప్రకాష్ గారు ప్రయత్నం చేశారు. ప్రార్థన ఆశీర్వాదం. స్తోత్ర మహాపరిశుద్ధుడు మహాగణమైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా రాజా మీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నిలబడు మా పట్ల నాటి కార్యాలు జరుగునుగా. దావీదు వలె ఆయన అబ్రాహాము శారాల వలె ఇదిగో పౌలు గారి వలె చిన్న బిడ్డ వలె మమ్మల్ని కూడా వాడుకోండి. మా పట్ల కార్యాలు చేయండి. మేము అనేక మందికి మా సాక్ష్యం తెలియాలి. మేము అనేక మంది దగ్గర నిలబడగలగాలి. మా ద్వారా మీ మహిమకి అధికమవునట్లుగా ఈ మహిమ సాధన మలుచుకోండి. వాయికందులో ఫలించవచ్చు. వీళ్ళందరూ మీరు దీవించండి. వచ్చేయండి, మరొక తరుణం దయచేయండి. ప్రతి వారు కలవరాలు తీసివేయండి. గర్భం లేని గర్భద్వారాలు తెరవండి. మంచి జాబులు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. మందిరానికి రావడం ఇక్కట్లు కొట్టివేయండి. పురుషులందరిలో గర్భిని తొలగించండి. ఎవరైతే ప్రభుత్వ మందిరానికి రాని పురుషుల వారిని కూడా మీరు ఆకర్షించి నడిపించి మహిమ ప్రభావాలు కొంచెం చండి బిడ్డలు దీవించండి. సండే స్కూల్ పరిచయం దీవించండి. సాయంకాలం జరిగే ప్రభు నాయన స్త్రీలు కూడా అద్భుతంగా జరుగునుగా. అలాగే బుధవారం జరిగే ప్రభు నైట్ ప్రేయర్ ఎంతో అద్భుతంగా జరుగునుగా. ఈ వారం పరిచయం ఉపవాస ప్రార్థన మహిమకరంగా జరిగించి మా ద్వారా మీకు మహిమ అధికం అవ్వాలి నాయన. మీ ద్వారా మాకు నాయన ఇంకా దీవెన అధికమవునట్లుగా మా జీవితాన్ని మీకు అప్పగించుకుంటాం. ఇంతబడిన వాక్యం అందరూ హృదయాల్లో ఫలించి వచ్చి బిడ్డలందరికీ సాక్షి బిడ్డలు మీరు దీవించమని చేయబడిన ప్రతి ప్రకటన చేస్తున్నాములో మాలో జ్ఞాపకం ఉండి నెరవేర్చబడిన గాక. ఆ విధంగా ప్రతి వారిని దీవించి పంపించమని ఇదని పరిచయం మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. నేను యేసు రక్తమే శిలువ రక్తమే యేసు రక్తం సంపూర్ణమిచ్చి అపవాది ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుని యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానం కూడిన మనకు సర్వోప సదాకాలం తోడై నేడై నడిపించును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములను తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్.